శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 16-17 అధ్యాయంలో ఉన్నామండి. నిన్నంతా కూడా బాబా గారి యొక్క బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి బాబా వివరిస్తున్న కొన్ని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అందులోని మనస్సును పావనము చేయుట 8వ అంటే నిన్న 7 వరకు చెప్పుకున్నాను. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకునుట అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చి మనస్సును పావనము చేయుట అనే దాని గురించి చెప్పుకున్నాం. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల తని మనస్సు పావనము కాదు. అంతే కదండి. మరి ఎలాగంటే మనము ఏదైనా ఈ ప్రపంచంలో మనము మన విధులను మన పనులను మనం సక్రమంగా చేసుకుంటే దేనిని ఆశించకుండా మన పనులను మనం సక్రమంగా చేసుకోగలిగితే మనస్సును పావనం అవుతుంది. అప్పుడు మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేము కదండి. మనము ఆత్మతృప్తి పడాలి అంటాం కదా. ఆత్మతృప్తి ఎప్పుడు పడుతుంది? మనము సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు. మనము సరైన మార్గంలో ఉంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. మనం ఒక పనిని చక్కగా నిర్వర్తించామనుకోండి, మనకి ఎంత తృప్తి, అబ్బా నేను ఈ పనిని సక్సెస్ చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని మనం ఆనందపడతాము. ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని తెచ్చుకోవాలండి. ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటేనే ఆ తృప్తిని, ఆ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. అంటే మనస్సుని పావనం చేసుకోగలుగుతాం. అంటే మనస్సు ఎప్పుడు పావనం అవుతుంది? మనకి తృప్తి కలిగినప్పుడు. అదేవిధంగా పావనమైన మనస్సులోని వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని తెలుసుకుంటాము. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మన మనస్సు పావనం అవుతుందో అప్పుడు వివేకము అంటే మనకి ఇది సత్యమా అసత్యమా, ఇది నిజమా కాదా అనేది కూడా మనం గ్రహించగలుగుతాం. అయితే వైరాగ్యము అంటే అసత్యమైన దాని అభిమానము లేకుండుట. ఇప్పుడు వివేకం వచ్చేమో అనగా సత్యమైన దానిని అసత్యమైన దాన్ని కనుగొనడం. అదే వైరాగ్యం వచ్చి అసత్యమైన దాని యందు కూడా అభిమానం లేకుండా ఉంటుంది. ఇప్పుడు అసత్యమైన దాని మీద అభిమానం లేకుండా ఉంటుంది. అయితే మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అది అప్పుడు ఏమవుతుందండి? మనం ఎలా తయారవుతాము? అప్పుడు ఒక విత్తనాన్ని నానబెట్టిన తర్వాత దాన్ని ఒక గుడ్డలోనో ముడివేసినప్పుడు అది మొలకెత్తుతుంది. అంతే కదా. అప్పుడు కదా మనకి జ్ఞానం ఉద్భవిస్తుంది. ఎంత మొలకెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయను. అది మొలకెత్తుతుంది. అప్పుడు మన మనస్సు మొలకెత్తుతుంది. అహంకారము రాలిపోనిది. అప్పుడు మనలోని అహంకారం అనేది కూడా రాలిపోవాలి. రాలిపోతే లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే. చూడండి, ఇందులో అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. ఇప్పుడు మొలకెత్తినంత మాత్రాన మనలోని ఇవన్నీ కూడా ఎన్నున్నాయి చూడండి. అహంకారము, లోభము, మనస్సు కోరికలు, మనసులోని కోరికలు ఇవి కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఆత్మసాక్షాత్కారముకి అవకాశం లేదు. అప్పుడు మనము ఆత్మసాక్షాత్కారాన్ని తెచ్చుకోలేము. అంటే మనము తృప్తి పడలేము. అయితే మనస్సు కోరికలను విడిచిపెట్టనిది ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. దేహమే నేనను కొనుట గొప్ప భ్రమ. అదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? నేను 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 నేను
ఎప్పుడైతే నువ్వు నేను నేను అనుకుంటున్నావో అంటే నువ్వు నీ దేహాన్ని నీ ఆత్మని అన్నిటినీ నేనే నేనే అనుకుంటున్నావు. ఇక్కడ నీకు ఆత్మసాక్షాత్కారం ఎక్కడొస్తుంది? నువ్వు భగవంతుడిని ఎక్కడ విశ్వసిస్తున్నావు? లేదు. అంటే నేను నేను అనే అహంకారంలోనే జీవిస్తున్నాము. అప్పుడు మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేము. ఈ బ్రహ్మని ఎప్పుడైతే విడుస్తామో ఈ అభిప్రాయం అంత అభిమానము ఉండుటయే బంధనమునకు కారణము. ఎప్పుడైతే ఈ అభిమానాన్ని పెట్టుకొని మనము నేను నేను అని ఉంటామో అది విడవనంతసేపు కూడా మనము దేనిని పొందలేము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలేవు. అది మనము ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడిన ఈ యొక్క ఈ భ్రమల్లోంచి బయటపడకపోతే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత 9వ దానికి వచ్చామండి మనం ఇప్పుడు. గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్తున్నారు చూడండి. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మ గూఢమైనది. ఆత్మజ్ఞానము ఎప్పుడు సూక్ష్మమైనది, గూఢమైనది. అంటే చాలా గూఢంగా, అంటే మనం అంటాం చూడండి, దాన్ని చాలా లోపలికి ఉంటుంది. దాన్ని ఎవరికి తెలీదు. చెప్పుకుంటే కదండి తెలుస్తుంది. చెప్పుకోకుండా గూఢంగా పెట్టుకుంటాం. అలాగా ఎవరినైనాను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. అంతే కదా. మనము చెప్పుకోలేందే ఆ విషయము కానీ ఒక పని కానీ మనం అంతటా మనం చెప్పుకోలేందే కానీ దాన్ని ఎవరు గ్రహించలేరు. అది గూఢంగా మన మనసులోనే ఉండిపోయింది. కాబట్టి ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి అంటే గురువు సహాయము మిక్కిలి అవసరము. చూడండి, ఇక్కడ మనము ఎప్పుడైతే దీన్ని పొందలేము కానీ దానికి మనము ఆశించను లేము. అలాగని ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే మనం ఎవరు చేయాలండి? ఒక గురువుని ఆశ్రయించాలి. మిక్కిలి అవసరము. కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. ఇదండి, అంతే కదా. ఇప్పుడు మనము ఇతరుల నుంచి కానీ మనం ఆశించి కానీ ఇంకో రకంగా చేసిన ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు లేనిదే, ఒక గురువు యొక్క ఆశీర్వాదాలు లేనిదే మనం ఏమి చేయలేము. కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీదకు తీసుకుని పోగలరు. ఎప్పుడైతే మనం ఒక గురువుని ఆశ్రయిస్తామో ఆ గురువు ఏం చేస్తాడండి? మనల్ని ఇంకొక మెట్టు మీద నుంచి ఇంకో మెట్టు మీదకి మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. అంటే మనము ఎదిగేటట్టు చేయగలుగుతాడు. ఇందులోని జ్ఞానంలో అప్పుడు మనకి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. మరి భగవంతుని కటాక్షము, ఆయన కటాక్షం ఉండాలి కదండి. 10వది మనం ఇప్పుడు గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. ఆయన ఏమంటున్నారండి? ఒక గురువు ఉండాలి. మనం ఏ నిర్ణయం చేస్తే ఆ గురువుని పొందాలంటే ఏంటి? భగవంతుని కటాక్షము. అంటే ఆ గురువు ఎవరండి? భగవంతుడే, భగవత్ స్వరూపుడే. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృప పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భగవసాగరము నుండి తరింపజేయగలడు. భవసాగరము నుండి తరింపజేయగలడు. ఎవరు చేస్తారండి? భగవంతుడు. గురువు ఎవరు? భగవంతుడు. కాబట్టి వేదము లభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఈ ఆత్మ అనుభూతి పొందలేరు. ఎవరి వల్ల పొందుతామండి? భగవంతుని కటాక్షం వల్లే పొందగలుగుతాము. ఈ అనుభూతులన్నీ కూడా ఒక గురుస్థానంలో భగవంతుని యొక్క ఆశీర్వాదాలతోనే మనము పొందగలుగుతాము. ఇవన్నీ కూడా మనము వేదాలు చదివాము, పుస్తకాలు చదివాము అంటే కూడా అందులో ఉండదు. భగవంతుని యొక్క కృప లేనిదే మనం ఏమి చేయలేము. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమున తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఎప్పుడైతే
మనకి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అందుతాయో అప్పుడే మనము అన్నిటినీ సాధించగలుగుతాము, మన యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దంతులు అంటే 5 రూపాయలు, 50 ఎంతలు 5 రూపాయల నోట్ల కట్ట రూపంలో 250 రూపాయలు ఉన్నవి అతని జేబులో. 500 ఈ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చాడు చూడండి ఆయన జేబులో. ఈ బ్రహ్మజ్ఞానాన్ని అతనికి తెలియపరచడానికి బాబా గారు వివరించిన ఇదంతా ఈ బోధ. కానీ అతను అప్పటికీ గ్రహించలేకుండా ఉన్నాడండి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అని. లేక మరి బాబాగారు అక్కడికి పంపి 5 రూపాయల కోసము అతన్ని తిప్పించారు, ఒక కుర్రవాడిని. అక్కడ లేదు అని తెలుసు బాబాగారు తిరిగి వస్తాడని. ఇదంతా తెలుసుకుంటే తన జేబులో ఉన్న 250 రూపాయలు 5 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, అందులో 250 ఉన్నాయి అతని జేబులో. అని 5 రూపాయల కోసం నువ్వు అక్కడిక్కడ పంపడం ఎందుకు బాబా, నా దగ్గరే ఉన్నాయని అతను ఇవ్వగలిగాడా? ఇవ్వలేదు. అదే బ్రహ్మజ్ఞానం, తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము. అతనికి ఆ జ్ఞానం లేకపోవడమే ఆ బాబా గారు ఎంత చెప్పాల్సి వచ్చింది. ఎంత చూడండి, అంటే సూటిగా డైరెక్ట్గా నీ దగ్గరే ఉన్నాయి కదరా, నువ్వు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చావు కాబట్టి నీ దగ్గరున్న డబ్బులు తీసి ఇయ్యి అని అడగలేదండి. అడగకుండా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చాడు కాబట్టి అతనికి ఈ జ్ఞానాన్ని బోధించారు. అప్పుడు అతను ఏమంటాడో చూద్దాం. దయచేసి దానిని బయటకు తీయము అని ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టిన బయటకు తీసాను. లెక్క పెట్టక సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేరి. బాబా సర్వజ్ఞతను చూచి వారి మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టుపెట్టెము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలేనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. అప్పుడు తీస్తాడు బాబాగారు చెప్పిన తర్వాత. చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సరిగ్గా బాబాగారు చెప్పినంత ఉంది అందులో. మరి నువ్వు నీ దగ్గర పెట్టుకొని అవి తీయలేకపోయావు. నువ్వు బ్రహ్మం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి నేర్చుకోవడానికి వచ్చావు. నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, నీవన్నీ కూడా నీ పేరాశ. అంటే అతనికి ఆశ, ఇంకా ఆశ చూడండి ఉంది. ఉన్నదాంతో తృప్తి పడమని చెప్తున్నారు ఇందులో బాబాగారు. ఉన్నదానితో తృప్తి పడండి, అప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలుగుతాము అనేది అతనికి చెప్పి, అప్పుడు అతను చూపిస్తా ఇవ్వబోతూ ఉంటే, నీ నోట్ల కట్ట నీ దగ్గరే పెట్టుకో, నువ్వే పెట్టుకో. నువ్వు నీలో ఉండే పేరాశ అనేది వదులుకోలేనంతసేపు నువ్వు దేనిని కూడా జయించలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అతనికి ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాడు, ధనం సంపాదించాడు, పొలాలు సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు, అన్నీ సంపాదించినా కూడా అతను దేనిని వదులుకోలేకపోతున్నాడు. ఇంకా 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 ఆశతో ఉన్నాడు. ఎవరైతే దేనిని వదులుకోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు దేనిని పొందలేరు అనుకుంటారు. వాళ్ళు మనకి ఇదంతా ఉంది అంటే నేను 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 అనుకునే జీవిస్తారే తప్ప దాన్ని, వాళ్ళు అనుకున్న దాన్ని పొందలేరు. ఎందుకు? ఆశ, తృప్తి లేదు. అందుకని బాబా చెప్తారు తృప్తితో ఉండండి అని. అయితే ఎవడైతే అలా చేస్తాడో వాడు ఆ వాసన వదులుకోనంతసేపు కూడా బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానం అనే భ్రమ ధనమందు దృష్టి దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావములను మొసళ్లతో నిండి ఉన్నది.
ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండము నుండి దాటగలడు. పేరాశయును బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొక్కటి బద్ధ వైరముగా గలవు. అదండి. ఎవరైతే ఈ అంటే ధనమందు దృష్టి, అభిమానమనే భ్రమ, ధనమందు దృష్టి, దుఃఖము నుండి ఈ సుడిగుండాల్లాగా ఇవి మనము ఎప్పుడైతే ఈ భ్రమల్లో ఉంటామో ఇవి సుడిగుండాల్లాగా మనల్ని చుట్టేస్తాయండి, బాధిస్తాయి, బాధపడతాయి. మనము బాధపడాలి. అవి మొసలి నోటికి చిక్కిందనుకోండి ఏమైపోతాము, అది మింగేస్తుంది. అలాంటి బాధాకరంగా ఉంటుందండి ఈ ఆశ. ఈ వదులుకోపోతే కనుక మనకి ఈ కోరికలు అనేవి లేనివాడు ఈ కోరికలతో ఉంటే సుడిగుండంలో పడ్డట్టే వాడు. అయితే పేరాశయు బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధ్రువములు. ఎప్పుడైతే ఆశపడేవాడు ఉంటాడో వాడు ఎప్పుడు ఇటువంటి వాటికి చిక్కుంటాడు గ్యారంటీగా. ఆశతో జీవించేవాడు. ఆశ అంటే దేనికి ఆశపడాలండి? భగవంతుడిని దగ్గర చేసుకోవడానికి ఆశపడాలి, భగవన్నామస్మరణ చేయడానికి ఆశపడాలి, లేకపోతే మంచి కార్యక్రమాలు చేయడానికి ఆశపడాలి. అంతేగాని పేరాశతో ఇదంతాని ఇప్పుడు పుట్టడం ఎంత సహజమో మరణము అంతే సహజము. అది తెలుసు, ప్రతి జీవికి తెలిసిందే. కానీ బతికినంతకాలము భగవంతుడు ఇచ్చిన ఆయుష్తో మనము బతికినంతకాలము సంతోషంగా బతకాలనుకుంటాము. దానికి సరిపడాది ఉన్నప్పుడు దానిని నిలబెట్టుకుంటూ సంతోషంగా తృప్తిగా ఇతరులని కూడా సంతోషపెట్టేటట్టుగా చూసుకున్నాం అనుకోండి, ఇంకా అంతకన్నా ఏం కావాలండి? భగవంతుడు ఎక్కడో లేడు, మనం చేసే పనుల్లోనే ఉన్నాడు. అదే ఆయన చెప్తాడు. అతను మంచి పనులైతే చేయలేదు, కానీ అతనికి బ్రహ్మజ్ఞానం కావాలండి. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ బయటికి తీయడు. ఎంత అంటే ఇంకా ఆశ 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 ఇవన్నీ వదులుకోలేనప్పుడు, కనీసం అందులోని ఒకటి కూడా వదులుకోలేని వ్యక్తి సుడిగుండంలో పడతాడు, గ్యారెంటీకి పడతాడు. ఇప్పుడు సుడిగుండము ఇలాగ వాటర్లోని గుండంలా తిరుగుతుందండి. ఆ స్పీడ్కి ఎంత బలవంతుడైనా కూడా తట్టుకోలేడు, వెళ్ళిపోతాడు, లాగేస్తుంది ఆ సుడిగుండం. అలాగే అతను ఎంత సంపాదించుకున్నా ఎన్ని చేసినా అతను చేసే పనులు సుడిగుండంలో పడుతున్నాడు. అతను బయట తీయడం కష్టం. అలాంటి వాడు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చాడు కదా, బ్రహ్మజ్ఞానాన్ని ఏం నేర్చుకుంటాడండి? అతను అంత ఆషామాషేనా బ్రహ్మజ్ఞానం అంటే? అది అక్కడ బాబాగారు ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? అంత పేరాస గలవాడు ఇవన్నీ కూడా ఎలా సాధిస్తాడండి? బ్రహ్మాన్ని ఎలా పొందగలుగుతాడు అతను? ఇంకా 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 అంటూ పేరాసతోనే ఉంటాడు. అయితే అతనిలోని విరక్తి కలగాలి, విరక్తి రావాలి. ఓహో, ఈ జీవితంలో ఇంత సంపాదించాను, ఇంత చేశాను, ఏదో ఒక దాంట్లో అతను విరక్తి చెందాలి. చెందకపోతే అతనిలో బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందండి? రాదు. ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా పొందుతాడు? పొందలేడు. మరి దృఢ నిశ్చయముగా ఉండుము అంటే లోబికి శాంతి కానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనస్సు నందే మాత్రము పేరాస ఉన్నను సాధనల వల్లను ఆధ్యాత్మిక ప్రయత్నములు అంటే నిష్ప్రయోజనములు. అతను ఎంత ప్రయత్నించినా కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడిని నామం చేద్దామన్నా కూడా చేయలేడండి. అతనికి ఎంతసేపు ధనం మీద, తన ఆస్తి మీద, తన ఇది మీదే వ్యామోహం ఉంటుంది. అతను ప్రయత్నించి భగవన్నామస్మరణ చేద్దామని చేయలేడండి. ఎందుకంటే అతను దానికి అర్హుడు కాడు. మరి ఎవడు ఫలాపేక్ష రహితుడో కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షించి విడవడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వారిని జ్ఞానం ఎందుకు పనికిరానిది. అతని జ్ఞానం ఎందుకు పనికిరానిది? అతనికి జ్ఞానమే ఉంటే ఎందుకు ఇలా చేస్తాడు? లేదు.
కానీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అతను. అతను చేసే పనుల్లోనే అతను పేరాసే దీనికంతటికీ కారణమైంది. ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార రహితులో, ఎవరి ఇంద్రియ విషయములను గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయును ఆడంబరము డాంబికముల కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేని యందు శరీరమునకును పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. చూసారా, అతనికి ఒకవేళ గురువుగారి దగ్గరికి వచ్చాడు, పెద్ద ఆయన దగ్గరికి జ్ఞానం పొందాలని. అతనికి చెప్పినా కూడా అర్థం కాదు. అతను ఎంతసేపు ఆ పేరాసతోనే ఉండిపోయాడు కాబట్టి అతనికి ఇవన్నీ కూడా అర్థం కాదు. ఎన్ని చెప్పినా అర్థం కాదు అతనికి. నా ఖజానా నిండుగానున్నది, ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను, కానీ వానిని పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలకను. అదండి బాబాగారు చెప్పారు అతనికి. నేనెప్పుడూ నా ఖజానా ఎప్పుడూ నిండుగానే ఉంటుంది, కానీ నేను ఎప్పుడూ అబద్ధాలు ఆడను. నువ్వు వచ్చావు, బాగానే ఉంది, నీకు ఇవన్నీ చెప్పాను, వివరించాను, చేశాను. నువ్వే తెలుసుకోవాలి. నువ్వు ఇంకా పేరాశతో ఉన్నావు అనుకో, అంతే. నువ్వు ఎప్పటికీ నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేవు, ఆ జ్ఞానాన్ని పొందలేవు అని చెప్తున్నారండి బాబా గారు. అలాగే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా మనము ఇప్పుడు ఈయన అంటే భగవంతుని కటాక్షాన్ని కూడా పొందాలి అంటే మనం వీటిని వదులుకోవాలి, కొన్నిటిని వదులుకోవాలి. వదులుకున్న నాడు మనము చాలా సంతోషంగా ఉంటాము. భగవంతుని ఎప్పుడూ ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన నామస్మరణ చెయ్యండి, తప్పకుండా మనకి అంత మంచే జరుగుతుంది. మన గురువు గారు, మన సద్గురు సాయినాథుల వారు ఉన్నారు. ఆయన ఎంత గొప్పగా వివరించి చెప్పారో చూడండి. ఆయన భగవత్ స్వరూపుడండి. నేను భగవంతుడు కాదు, నన్ను పూజించగలను చెప్పలేదండి ఆయన. అన్నీ ఇలా చెప్పుకొచ్చాడు ఆయన. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర భగవంతుడనే కదండి వచ్చాడు ఆయన. భగవత్ స్వరూపుడు అనే కదా వచ్చి బ్రహ్మజ్ఞానం కోరి నువ్వు ఇలాగ ఇవ్వగానే అలాగే ఇచ్చేస్తాడండి ఆయన. ఎప్పుడైనా మాటల్లో ప్రతి ఒక్కరూ అంటే మన అందరినీ ఇప్పుడు వచ్చావండి అహంకారంతో నేను గొప్పవాడిని, నువ్వు పేదవాడివి అనకూడదు కదా. ఆ విధంగా మానవ శరీరంతో ఉన్న మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు ఏమనేవాడండి, అన్నిటికీ ఆ భగవంతుడే అనేవాడు. అంటే నేనే భగవంతుడని ఆయన తెలీదా? మరి ఎందుకు మాట్లాడతారండి? ఆ భగవత్ స్వరూపుణ్ణి పట్టుకుని భగవంతుడు కాదు ఆయనే అనలేదు అంటే సరిగ్గా చదవండి 16-17 అధ్యాయాలని ఉండే అందులో యొక్క బ్రహ్మజ్ఞానం గురించి చదివితే ఆయన ఏం చెప్పారో బాగా అర్థమవుతుంది ప్రతి ఒక్క సాయి బిడ్డకని. మరి రేపు మళ్ళీ కలుసుకుందామండి 16వ అధ్యాయంలో. అంతవరకు సాయిరామ్ అండి.